మేడం హాయ్ అండి. మేడం ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ ఎ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు, ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు, మన ఇండస్ట్రీలో వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను వైజాగ్లోను అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా అది కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అదే అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అండి, ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసిన ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు